వీటిని అందించారు. ఆ స్థితిని అందుకున్న వారే సప్త ఋషులు. సో వారిలో ఒకరైన అగస్త్యుల మహాముని వారు తన శిష్యుడైన కళింగనాథ మహర్షుల గారికి ఈ క్రియాయోగ దీక్ష అందించారు. కళింగనాథ మహర్షుల వారి దగ్గర నుంచి బోధనాథ సిద్ధర్ వారికి ఈ క్రియాయోగ దీక్ష అందింది. బోధనాథ సిద్ధర్ వారు తన శిష్యుడైన బాబాజీ గారికి, అలానే ఇప్పుడు మన గురుమాత పూజశ్రీ ఆత్మానందమయ్య బాబాజీ గారికి ఈ క్రియని అందించడం జరిగింది. ఇది క్రియాయోగము అనేది ఒక నిర్దిష్టమైన గురు పరంపరలో మాత్రమే అందించబడుతుంది. నేను గురువు వేరే గురువుని అంటే గురువు కాలేను నేను క్రియాయోగానికి. ఇది పరమేశ్వరుడి ఆజ్ఞలో గురువుని ఎంచుకుంటారు, గురువుని నిర్ణయిస్తారు, వారే మనకి మార్గదర్శనం చేయగలుగుతారు. సో అంత అద్భుతమైన క్రియని ఈరోజు మనమందరం కూడా కలిసి సాధన చేసుకుందాము. సుషుప్త క్రియాయోగ సాధన ద్వారా మనము మన రోజువారీ జీవితాన్ని ఎంతో ఆనందంగా మనశ్శాంతితో ఒక ఇన్నర్ పీస్ అన్నమాట, అంటే మన లోపల ఒక అద్భుతమైన శాంతిని మనము ఆస్వాదిస్తూ జీవించగలుగుతాము. తర్వాత ఈ సుషుప్త క్రియాయోగం ద్వారా సంపూర్ణ ఆరోగ్యము మనకి దక్కుతుంది. సంపూర్ణ ఆరోగ్యం అంటే ఇది నేను ఇప్పుడు చెప్పబోయే మాటకి వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ WHO అని అంటారు. ఆ ఆర్గనైజేషన్ డిఫైన్ చేసింది. ఏం చెప్పింది అని అంటే శారీరక, మానసిక, భావోద్వేగ, సామాజిక ఆరోగ్యంతో పాటు స్పిరిచువల్ వెల్బీయింగ్, ఇది 5 ఆరోగ్యంగా ఉన్నప్పుడే మనిషిని ఆరోగ్యంగా ఉన్నట్టు కన్సిడర్ చేస్తారు అని వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ చెప్పింది. సో సుషుప్త క్రియాయోగ సాధన ద్వారా ఈ 5 రకాల ఆరోగ్యాలు కూడా ఎంతో సులభంగా మనము పొందగలుగుతాము. ఇప్పుడు ఈ సుషుప్త క్రియాయోగ ఎలా సాధన చేయాలో చెప్తానండి. దీనిలో 4 స్టెప్స్ ఉంటాయి. ఈ సాధనని 4 స్టెప్స్తో చేస్తాము. ఫస్ట్ స్టెప్ చేతుల్ని యోగ ముద్రలో పెట్టుకోవాలి. అంటే 2 బటన్ వేళ్ళు కలపండి. కొత్తగా వచ్చిన వాళ్ళు 2 బటన్ వేళ్ళు కలిపి, చూపుడు వేలు 2 కూడా దగ్గరగా కలిపి, తక్కిన 3 వేళ్ళు ఒకదాంట్లో ఒకటి క్రాస్ చేయాలి. సో దీనిని యోగ ముద్ర అని అంటారు. సుషుప్త క్రియా గురువులు మనకు ఆ పేరుతో అందించారు. ఈ యోగ ముద్ర యొక్క విశిష్టత ఏంటంటే, ఈ ముద్ర పెట్టి సాధన స్టార్ట్ చేయగానే మన నాభి స్థానంలో ఒక చక్రం ఉంటుంది. దానిని మణిపూరక చక్రం అని అంటారు. ఆ నాభి స్థానంలో ఉన్న మణిపూరక చక్ర స్థానంలో ఒక స్త్రీ చక్రము ఉద్భవిస్తుంది. మన లోపలే ప్రతి ఒక్క సాధకుల లోపల ఒక స్త్రీ చక్రం ఉద్భవిస్తుంది. ఆ స్త్రీ చక్రము మీకు ఎంత పవర్ఫుల్లో స్త్రీ చక్రం మీకు తెలుసు కదండి. యాక్చువల్లీ మనకి తెలిసి మన అంటే గుళ్ళల్లో, పురాతన గుళ్ళల్లో ఇప్పుడు కూడా కొంతమంది శ్రీచక్రాన్ని ఈ ప్రాణ ప్రతిష్ఠ చేసే ముందు శ్రీచక్రాన్ని ఫస్ట్ ప్రతిష్ఠించి ఆ తర్వాత అక్కడ ప్రాణ ప్రతిష్ఠ చేస్తారు. ఎందుకు అనుకుంటున్నారు? శ్రీచక్రం ఏం చేస్తుంది అక్కడ? శ్రీచక్రం అనేది విశ్వం మొత్తము, అంటే దానిని డయాగ్రమాటిక్ రిప్రజెంటేషన్ ఆఫ్ కాస్మాస్ అంటారు. అంటే ఈ సృష్టి మొత్తము, ఈ విశ్వం మొత్తము కూడా ఒక యంత్రంలో ఆవిష్కరించబడ్డదే శ్రీచక్రం. సో విశ్వం అంతా అక్కడ ఆవిష్కరించబడినప్పుడు విశ్వశక్తి ఆటోమేటిక్గా అక్కడ ఉంటుంది కదా. సో ఎక్కడైతే శ్రీచక్రం ఉంటుందో అక్కడ ధారాళంగా విశ్వశక్తి కాన్సన్ట్రేట్ అయి ఉంటుంది అన్నమాట. అందుకనే మనము గుళ్ళకి ప్రాపర్గా శ్రీచక్రాన్ని ప్రతిష్ఠించిన గుళ్ళకి వెళ్ళినప్పుడు మనము ఆ గర్భగుడి పరిసరాల్లో, ప్రాంగణంలోకి వెళ్ళగానే మన మనసు చాలా ప్రశాంతంగా అయిపోతుంది కదా. చాలా మంది గమనించే ఉంటారు కదా. అందుకే గుడికి వెళ్ళి అక్కడ కూర్చుంటే కాస్త మనసు ప్రశాంతంగా ఉంటుంది అని మనం అనుకుంటాం. దానికి కారణము ఈ శ్రీచక్రం నుంచి వచ్చే ఆ విశ్వశక్తి ప్రకంపనలే. అటువంటి శ్రీచక్రము సుషుప్త క్రియాయోగ సాధనలో యోగముద్ర, చేతులు యోగముద్రలో పెట్టుకుని సాధన స్టార్ట్ చేయగానే ప్రతి ఒక్క సాధకుని
స్థానంలో ఒక శ్రీ చక్రం ఉద్భవిస్తుంది. ఇంకా నేను ఇంతకన్నా ఎక్కువ చెప్పాల్సిన అవసరం కూడా లేదనుకుంటున్నాను. శ్రీ చక్రం మనలోనే ఉద్భవించినప్పుడు మనకి ఎంత ఎనర్జీస్ వస్తాయి, విశ్వశక్తి ఎంత మనల్ని నింపుతుంది, మనలో మనం నింపుకోగలుగుతాము ఆ శ్రీ చక్రం గురించి మీకు అర్థమయ్యే ఉంటుంది. సో ఫస్ట్ స్టెప్ చేతుల్ని యోగముద్రలో పెట్టుకుని నిటారుగా కూర్చోవాలి. నిటారుగా అనగానే ఇట్లా స్టిఫ్గా అంటే బిగ్గబెట్టి కూర్చోవాలి. రిలాక్స్డ్గానే కానీ స్ట్రైట్గా పెట్టుకోవాలన్నమాట. సెకండ్ స్టెప్ కళ్ళు మూసుకుని 21 సార్లు ఓంకారం ఉచ్చరించాలి. సుషుప్త క్రియాయోగాల్లో ఓంకారాన్ని మాకారము 2 దీర్ఘంగా ఉచ్చరించాలి ఓంకారం కన్నా. ఓకే, అంటే మీకు కొత్తగా వచ్చిన వాళ్ళకి ఒకసారి వినిపిస్తాను. ముందర గాలి నెమ్మదిగా లోపలికి తీసుకోండి. గాలి వదిలిపెట్టేటప్పుడు ఓంకార ఉచ్చారణ మొదలెట్టండి. ఈ విధంగా ఓంకారాన్ని మాకారము 2 దీర్ఘంగా ఉచ్చరించాలి. అలానే ఒక ఓంకారానికి మధ్యలో చిన్న గ్యాప్ ఇవ్వాలి. మనం చెప్పే ఓంకార శబ్దాన్ని మనం వింటూ చేయాలి. ఇలా 21 కన్నా తక్కువ కాకుండా ఓంకారాలు చెప్పుకోవాలి. ఒక 4-5 ఎక్కువైనా పర్వాలేదు, లేదా ఇంకా ఎక్కువ చేసుకుంటామంటే 5 నిమిషాల వరకు మ్యాక్సిమం ఓంకారాలు చెప్పుకోవచ్చు. తర్వాత 3వ స్టెప్ వచ్చి కళ్ళు మూసుకుని 14 సార్లు దీర్ఘ శ్వాసలు భావంతో చేయమన్నారు. అంటే ప్రాణాయామం లాగా శ్వాస లోపల తీసుకున్నాను బయటకు వదిలిపెట్టాను అని కాదు, భావము చాలా ఇంపార్టెంట్. సో ఎలా చేయాలి? నెమ్మదిగా గాలి లోపలికి తీసుకుని, ఎంత లోపలికి తీసుకోగలిగితే అంత లోపలికి గాలి తీసుకునేటప్పుడు గాలి లోపలికి తీసుకునేటప్పుడు దైవత్వం నాకు నింపుతోంది, దైవ శక్తిని నేను పొందుతున్నాను, లేదా క్షమా గుణాన్ని నేను నన్ను నింపుతోంది, ఆ గాలి నాలో క్షమా గుణాన్ని నింపుతోంది, ప్రేమ తత్వాన్ని నింపుతోంది. ఇలా మీకు ఏది కావాలనుకుంటే అది ఆ గాలితో పాటు మిమ్మల్ని మీలోకి వస్తుంది, మీ మొత్తం అంతా కూడా నిండి ఉంటుంది అనే భావంతో గాలి లోపలికి తీసుకోవాలి. శ్వాస బయటికి వదిలిపెట్టేటప్పుడు మిమ్మల్ని ఏదైనా ఇబ్బంది పెట్టేది ఏదైనా ఉన్నా, లేకపోతే మీరు ఏదైనా వదిలించుకోవాలనుకుంటున్నారు అంటే ఏదైనా భయాలు ఉండొచ్చు, ఎవరి మీద ఏదైనా కోపం ఉండొచ్చు, ఇంకేదైనా అలాంటివి ఉండొచ్చు, లేదా ఆ రోజు కాస్త తలనొప్పిగా ఉండొచ్చు, కొంచెం టెన్షన్ ఉండొచ్చు, ఏదైనా అవన్నీ మనకి ఇబ్బంది పెడతాయి కదా, అవి వదలకుంటున్నది ఏదైతే మీరు వదిలించుకోవాలి, ఇది పోతే బాగుండు అని మీగా మీరు గ్రహించుకుని అది ఈ వదిలిపెట్టే గాలితో బయటికి వెళ్ళిపోతుంది అనే భావంతో గాలి బయటికి వదిలిపెట్టాలి. ఈ విధంగా 14 తక్కువ కాకుండా దీర్ఘ భావంతో దీర్ఘ శ్వాసలు చేసుకోవాలి. మ్యాక్సిమం 5 మినిట్స్ వరకు చేసుకోవచ్చు. అయితే దీర్ఘ శ్వాసలు ఓంకారాలు ఇవి 2 కూడా ప్రాక్టీస్తో మొదటి రోజే వీళ్ళు కాకపోవచ్చు, కానీ ప్రాక్టీస్తో ఇవి నాభి దగ్గర నుంచి మొదలయ్యేలాగా, అంటే మన ఓంకారాలు దీర్ఘ శ్వాసలు నాభి స్థానం నుంచి స్టార్ట్ చేయాలన్నమాట. సో కొత్తగా వచ్చిన వాళ్ళకి ఒకవేళ అలా చేయలేకపోతే మీరు రోజులో అంటే ధ్యానం చేసే టైం కాకుండా వేరే టైం మీకు ఎప్పుడైనా ఫ్రీగా ఉన్నప్పుడు ఒక 2 నిమిషాలు 3 నిమిషాలు 5 నిమిషాలు దానిని ప్రాక్టీస్ చేసుకోవచ్చు. కానీ మనము ఏం గుర్తుపెట్టుకోవాలంటే ఓంకారాలు దీర్ఘ శ్వాసలు నాభి స్థానం నుంచి మొదలవ్వాలి. అలా 14 దీర్ఘ శ్వాసలు భావంతో పూర్తయిన తర్వాత ఇప్పుడు మీ శ్వాసని మళ్ళీ మామూలు స్థితికి తెచ్చుకోవాలి. ఇప్పటి వరకు దీర్ఘంగా చేశాను కదా, ఇప్పుడు మామూలు స్థితికి తీసుకొచ్చి మీ ఎరుకని అంటే మీ మనస్సుని బొట్టు స్థానం మీద, దాన్నే 3వ కన్ను స్థానము లేదా ఆజ్ఞాచక్ర స్థానము అని అంటారు. సో మీ మనస్సుని
నిలపాలి, ఫోకస్ చేయాలన్నమాట. సో ఇక్కడ మనకి గురువులు ఏం చెప్పారు, మీ ఎరుకని మూడో కన్ను స్థానం లేకపోతే ఆజ్ఞాచక్ర స్థానం మీద నిలబండి అని చెప్పారు. అందుకని కళ్ళు పైకెత్తి చూడడానికి ట్రై చేయకండి. ఓకే, ఎందుకంటే కళ్ళు పైకెత్తి చూడడానికి ట్రై చేస్తే తలలోకి వస్తుంది. అది కాదు గురువులు మనకు చెప్పింది. గురువులు మనస్సుని లగ్నం చేయమన్నారు, అక్కడ చూడమని లేదు, మనస్సుని లగ్నం చేయమన్నారు. కాబట్టి దీర్ఘ శ్వాసలు అయిన తర్వాత మామూలు స్థితికి వచ్చి చాలా రిలాక్స్డ్గా ప్రశాంతంగా అలవోకగా మీ మనస్సుని ఆ బొట్టు స్థానం మీద కేంద్రీకరించి ఆలోచన రహిత స్థితిలో ఉండడానికి ప్రయత్నిస్తూ ధ్యానాన్ని కంప్లీట్ చేసుకోవాలి. ఇక్కడ ఇంకొక విషయం మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, ఈ భూమధ్య స్థానం మీద మన ఒక మనస్సు లగ్నమైనంతసేపు ఆలోచనలు రావు. ఆలోచనలు వస్తున్నాయి అంటే దాని అర్థం మన భూమధ్య స్థానం మీద మన దృష్టి లేదు, పక్కకు ఎక్కడికో వెళ్ళింది. ఓకే, సో ఈ విషయం మనం తెలుసుకుంటే మనకి ధ్యానంలో మనం ఉన్నప్పుడు ఆలోచనలు వస్తున్నప్పుడు మనము కంగారు పడము. అర్థమైంది కదా ఎందుకు ఆలోచనలు వస్తున్నాయి, మన దృష్టి భూమధ్యం మీద కరెక్ట్గా కేంద్రీకరించి లేదు. సో అప్పుడు ఏం చేస్తాము, మళ్ళీ మన దృష్టిని భూమధ్యం మీదకి తీసుకురావడానికి ప్రయత్నిస్తాం. సో మనకి గురువులు ఏం చెప్పారంటే, మన 49 నిమిషాల ధ్యానంలో ఓంకారాలు దీర్ఘ శ్వాసలు అయిపోయిన తర్వాత ఆ మిగిలిన టైం మీకు ఎన్నిసార్లు ఆలోచనలు వచ్చినా కంగారు పడకండి. మీరు మీ దృష్టిని భూమధ్యం మీద పెట్టడానికి మీ ప్రయత్నం మీరు చేస్తూ సాధనని కంప్లీట్ చేస్తే ఖచ్చితంగా ఒక ధ్యానం కంప్లీట్ అవుతుంది అని గురువులు చెప్పారు. ఇది ఎందుకు చెప్తున్నానంటే, చాలా మంది వాళ్ళు ఏమనుకుంటారంటే, నేను కూర్చున్నాను కానీ అన్ని ఆలోచనలే వస్తున్నాయి, నాకు అసలు ఆలోచన అయితే స్థితిలో లేదు, ఆలోచన అయితే స్థితిలో లేదు అంటే నేను ధ్యానం చేయలేదు, నేను టైం వేస్ట్ చేసుకుంటున్నానే కానీ నాకేమీ అవ్వట్లేదు, ఇంకెందుకు ఈ ధ్యానం నా వల్ల కాదనో ఏదో అలాంటి ఒక భావ దీంతో మానేయడానికి ట్రై చేస్తాను. కాబట్టి ఈ పాయింట్ క్లియర్గా అర్థం చేసుకోవాలని చెప్పి నేను చెప్తున్నాను. మీకు ఎన్నిసార్లు ఆలోచనలు వచ్చినా భూమధ్యం మీద దృష్టి పెట్టేటప్పుడు ప్రతిసారి నేను ఆలోచనలో వెళ్తున్నాను, నేను భూమధ్యం మీద దృష్టి ఫోకస్ చేయలేదు అని తెలిసినప్పుడల్లా మళ్ళీ దృష్టిని భూమధ్యం మీదకి తీసుకురావడానికి ప్రయత్నిస్తూ సాధన కంప్లీట్ చేయండి. తప్పకుండా మీకు ఎన్నిసార్లు ఆలోచన వచ్చినా ప్రయత్నం చేస్తే కనుక మీరు మనస వాచ కర్మేనా మీరు భూమధ్యం మీద దృష్టి పెట్టడానికి ప్రయత్నం చేస్తే తప్పకుండా ఒక ధ్యానం కంప్లీట్ అవుతుందని గురువు చెప్పారు. ఓకేనా? సో ఇలా మన ధ్యానాన్ని కంప్లీట్ చేసుకున్న తర్వాత ధ్యాన స్థితి నుంచి బయటకు వచ్చేటప్పుడు చేతుల్ని చాలా నెమ్మదిగా రబ్ చేసుకుని వేళ్ళని కళ్ళ మీద పెట్టుకుని ధ్యాన స్థితి నుంచి బయటికి రావాలి. మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, మన చేతులు యోగ ముద్రలో ఉండగా కళ్ళు తెరవకూడదు. అలా తెరిస్తే ఈ రోజు సాధనలో ఎంత శక్తి అయితే మనం పొందుతామో అందులోంచి 80% మళ్ళీ ప్రకృతికి వెళ్ళిపోతుంది. కాబట్టి మనం చేసిన సాధన ఫలితం పూర్తిగా మనం పొందాలి అని అంటే యోగ ముద్రలో చేతులు ఉండగా కళ్ళు తెరవకూడదు. ఎప్పుడు తెరవాలన్నా చేతుల్ని కళ్ళ మీద పెట్టుకుని అప్పుడు ధ్యాన స్థితి నుంచి బయటికి రావాలి. ధ్యాన సాధన చేస్తున్నప్పుడు మధ్య మధ్యలో మీకు మళ్ళీ చెప్తూ ఉంటాము. మీరు ఆ ఇన్స్ట్రక్షన్ అంటే ఏం చెప్తున్నారో అది విని దాన్ని మళ్ళీ పాటించాలి. కానీ మాట వినపడగానే కళ్ళు తెరవద్దు. కళ్ళు తెరవండి అని చెప్పే వరకు మీరెవరూ కూడా కళ్ళు తెరవకూడదు. ఓకేనామ్మా?
ఒక్కరోజు గ్యాప్ ఇవ్వకుండా సాధన చేయడం ద్వారా ఏమైందంటే సాధనకి గురువుకి మధ్య ఒక ఎనర్జీ లింక్, అంటే ఒక ఎనర్జీ వలయము ఏర్పడుతుంది.